ఓకే మా, నెక్స్ట్ వచ్చేసి ఐ షాడో బ్లెండింగ్ బ్రషెస్ మా. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్రషెస్ మనకు మేకప్ లో. బికాస్ ఐ మేకప్ బాగా రావాలి అని అంటే ఐ షాడో బ్లెండింగ్ బ్రషెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ 3 కూడా ఫ్లఫీ రౌండ్ బ్రషెస్. మూడిటి పర్పస్ సేమ్, ఓకేనా. డిఫరెంట్ బ్రాండ్ కాబట్టి సైజు, బ్రిసిల్స్, కలర్స్ డిఫరెంట్ గా ఉంది, కానీ పర్పస్ వచ్చేసి ఐ షాడో బ్లెండ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు జనరల్ గా, ఓకేనా. అయితే ఇక్కడ ఇది ఇంత ఫ్లఫీ బ్రషెస్ మనం ఫస్ట్ క్రీజ్ లో ఆ ట్రాన్సిషన్ షేడ్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. తర్వాత కొంచెం చిన్న సైజ్ లో ఉన్నది ఆర్ సంథింగ్ లైక్ దిస్ ఫ్లఫీ బట్ పాయింటెడ్, ఇలాంటి బ్రషెస్ ఏం చేస్తామంటే నెక్స్ట్ క్రీజ్ ని బాగా డెప్త్ క్రియేట్ చేయడానికి మనము యూజ్ చేస్తాం అనమాట. ఎనీవే మనం ప్రాక్టికల్స్ లో చేసేటప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే షిమ్మర్ మనం ఆ లిడ్ స్పేస్ మీద అప్లై చేస్తామో అది ఒక ఫ్లాట్ బ్రష్ తోని మనం అప్లై చేయాలి మా. బట్ మోస్ట్లీ ఏదైనా షిమ్మరీ ప్రోడక్ట్ ఏంటంటే మన ఫింగర్స్ తో అప్లికేషన్ చాలా బాగా వస్తుంది కంపేర్ టు ద బ్రషెస్. కాకపోతే స్టిల్ మనం కట్ క్రీజ్ మేకప్ చేసేటప్పుడు ఆ క్రీజ్ లైన్ కట్ చేయడానికి వాటికి కూడా ఈ ఫ్లాట్ బ్రష్ అనేది మనకి ఇంపార్టెంట్ బ్రష్ అనమాట, ఓకేనా, అర్థమైందా. సో అందుకోసం కూడా మనం ఇది యూజ్ చేస్తాం. అండ్ ఇందులోనే మళ్ళీ సైజెస్, ఈవెన్ స్మాల్ బ్రష్ కూడా మన దగ్గర ఉంటే ఏంటి అని అంటే సమ్ టైమ్స్ ఫింగర్ తో మనం షిమ్మర్ గానీ గ్లిటర్ గానీ అప్లై చేయాలని చెప్పాను కదా, మేబీ ద ఫింగర్ సైజ్ ఇస్ బిగ్గర్. ఇప్పుడు ఇన్నర్ కార్నర్ లో నువ్వు హైలైట్ చేయాలి అని అంటే ఇంత ఫింగర్ తో నువ్వు అక్కడ అప్లికేషన్ చేయడం మేబీ అక్కడ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో అందుకే ఏం చేస్తామంటే స్మాల్ బ్రష్ ఉందనుకో ఆ గ్లిటర్ గానీ ఆ షిమ్మర్ గానీ తీసుకొని ఓన్లీ ఆ పాయింట్ లో మనము హైలైట్ చేయడానికి ఈ చిన్న బ్రష్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది, ఓకేనా.